కూడా ఏ విధంగా చేయాలనే దానికోసం నేను కానీ మన స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, పెద్దలు పుల్లారావు గారు, మన ఎంపీ గారు అందరం కూడా రావడం జరిగింది. ఇవన్నింటిని కూడా మెయింటెనెన్స్ కరువైపోయిన గడిచిన 5 సంవత్సరాల నుంచి వాటిని అన్నింటిని కూడా మెయింటెనెన్స్ చేయాలని చెప్పి రేపు ఏ విధంగా లక్షలాది మంది జనాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నింటి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పైన శానిటేషన్ కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనం చేసి పంపించడం కానీ ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనే దానికోసం మేమందరం ఇక్కడికి వచ్చాము. మేమందరం చూసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా, ఎందుకంటే కోడ్ ఉండటం వల్ల కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాతో రావద్దు కాలేదు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మేము కూడా రేపు 2 రోజుల్లో మళ్ళీ మన మినిస్టర్ గారిని కూడా తీసుకొని వస్తాము. ఇక్కడికి ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించి కానీ ఏదైనా డబ్బులు రిలీజ్ కావాలన్నా సరే తప్పకుండా రిలీజ్ చేపిస్తాం. అన్నీ మెయింటైన్ చేపించి రేపు డబ్బులు రిలీజ్ కావాలన్నా సరే తప్పకుండా రిలీజ్ చేపిస్తాం. అన్నీ మెయింటైన్ చేపించి రేపు పండగ సందర్భంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనేదే మా కోటప్పకొండ రాష్ట్ర పండుగ అన్నారు కదా సార్, ఇంతవరకు నిధులు అనేది అదే విడుదల చేస్తాం, తప్పకుండా విడుదల చేస్తాం. ఏదైతే అవసరం ఉందో మనం ఏమైతే ఎంత మేరకు అవసరం ఉందో దానికి సంబంధించి డబ్బులు కూడా ఖచ్చితంగా రిలీజ్ చేపిస్తాం. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎంపీ గారు